ఈరోజు ఈ వేదిక మనం చూస్తూ ఉంటే నిజంగా డి శ్రీనివాస్ గారి లీడర్షిప్ అర్థం చేసుకోవాలంటే ఈ వేదిక చూస్తే అర్థమైపోతుంది. నేనంటే దాదాపు 400 కార్యక్రమాల్లో 350 పైన అటెండ్ అయ్యాం. నా గురించి కాదు, మంచి వ్యక్తులు అన్ని విభిన్న రంగాల్లో సేవా దృక్పథంతో పనిచేసే వ్యక్తులు, మన విద్యాశాఖలో కూడా ఈరోజు నైట్కి తగ్గట్టు మంచి మంచి వ్యక్తులను అందరినీ కూడా ఈరోజు గ్యాదర్ చేయడం అనేది చాలా సంతోషం. మనకు తెలుసు ఉమా సాంబశివరావు గారు, ఆయన ఎంత ప్రతిభావంతులు, ఎంతమందిని స్టూడెంట్స్ని తీర్చిదిద్దారో అందరికి తెలుసు. ఆయన తెలుసుకోకపోయినా కూడా ఇలాంటి మహోన్నత వ్యక్తి ఈరోజు ఇక్కడ రావడం అనేది నిజంగా అందరి అదృష్టం. ఆయన చేతుల మీదుగా రోజు ఇక్కడికి వచ్చిన పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు కూడా అందరూ కూడా ఈరోజు విభిన్న రంగాల్లో సేవలు చేసి కొత్త జాషువా గారు పాటలో నడిచిన వాళ్ళు, హిందీ భాషాభివృద్ధి డెవలప్ చేసిన వాళ్ళు, స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేసిన వాళ్ళు, తర్వాత విజయ్ పేరి ప్రభుత్వ పాఠశాలలో నుంచి మార్పులు వచ్చిన హెడ్మాస్టర్లు అందరూ కూడా తెలుసుకోవాల్సిన చక్కటి ప్రభావం ఇక్కడికి వచ్చారు. కాబట్టి అందరూ కూడా ఇలాంటి వ్యక్తుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు రమేష్ గారు బహుభాష కోవిదుడు. ఆయన ఏ లాంగ్వేజ్ కావాలన్నా చూడడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి అది ఒక కోణం అయితే, సేవా రంగం ఆయన విజయవాడలో ఎక్కడైనా మంచి కార్యక్రమం ఎక్కడ జరుగుతుందంటే ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ అనేది తప్పకుండా ఉంటుంది. అలాంటి వ్యక్తులు అదేవిధంగా మన అపరం లింకన్ గారి గురించి మనం పరిచయం పనిచేయదు. ఆయన విద్యారంగంలో కలపాలని ఏమాదేవి గారి గురించి మనకు తెలుసు. ఆయన మన పేరు పనిచేసే విధానం మనకు తెలుసు. చనిపోయిన తర్వాత కూడా ఆయన యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పరస్పరాలు ఆయన వాళ్ళ గురించి మనందరికీ కూడా కలిసి మనకు తెలుసు. వెంకటరత్నం గారు ఉమా సంస్థ మాట్లాడిన తర్వాత మనకు ఎవరు మాట్లాడుతున్నారు. ఆయన వెంకటరత్నం గారు ఏదైనా ఒక నేను ఏ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి, ఎవరే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినా వెంటనే ఒక పద్యం రాసి పెట్టేస్తారు. అది ఏ కార్యక్రమం అయినా కూడా అది చేయాల్సిన అలాంటి వ్యక్తి వెంకటరత్నం గారు. మనకు నేను మొదటి మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తాను. లోకల్ పాయింట్ బీపీఎస్ విజయవాడ మేడం గారు, జ్యోతి గారు, మోహన్ గారు అందరూ కూడా వాళ్ళు కూడా మంచి ఇలాంటి టీంలో మెంబర్స్గా తయారీ అందరికీ మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి రావడం అనేది నిజంగా అదృష్టం. హరగోపాల్ గారు గురించి చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. పెద్దలకు స్పోర్ట్స్, హిందీ అందరూ ఉన్నారు. అబ్దుల్ ఖాదర్ గారు ఉన్నారు, శ్రీనివాసరావు గారు, మణి గారు, గంగాధర్ గారు, వాటి శ్రీనివాసరావు గారు, అమీర్ గారు, నారాయణ గారు, రమేష్ గారు, కిషోర్ గారు ఇప్పుడే మాట్లాడారు. డెమోక్రటిక్ గారి నుంచి జ్ఞానేశ్వరరావు గారు గారు కూడా గుంటూరు జిల్లాలో ఇండియన్ డెవలప్ చేయడమే కాకుండా మంచి వ్యక్తిగా అందరినీ అభిమానంతో ఉంటూ ముందుకెళ్తున్నారు. అంతా చాలామంది మన మిత్రులు ఉన్న అందరూ కూడా కార్యక్రమంలో ఉండమనే విధంగా డెమోక్రటిక్ ఉపాధ్యాయుల సర్వీస్ ఇక్కడ క్యాపిటల్లో ఉండి అందిస్తూ అదేవిధంగా అనేక కార్యక్రమాలు చెప్పారు. ప్రతిభా అవార్డ్స్ కావచ్చు, ఎన్రోల్మెంట్ అవార్డ్స్ కావచ్చు, పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలు, వరద బాధితులు, మెడికల్ క్యాంప్స్, అదేవిధంగా అనేక కోవిడ్లో అనేక కార్యక్రమాలు అన్నింటినీ పార్టిసిపేట్ చేసి కార్యక్రమంలో కూడా ముందుకు అంతా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నందుకు ప్రత్యేకంగా విద్యాశాఖ తరఫున డిఎస్ఎం గారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనందరికీ తెలుసు, కొత్త జాషువా గారు మనం అనుకుంటాం ఒక్కోసారి స్కూల్లో ఇద్దరు టీచర్లు
ఇద్దరు టీచర్లు ఉన్న స్కూల్లో ఒక టీచర్ రిటైర్డ్ అయిపోతే ఆ మిగిలిన టీచరు నేను ఏం చేయగలను, ఇంకో టీచర్ రిటైర్డ్ అయిపోయారు, మాకు ఒకటే అయిపోయారు, ఒకదాన్నే అయిపోయారు, ఒకరినే అయిపోయారు అంతా తిరుగుతా ఆఫీసర్స్ అందరికీ చెప్తా ఉంటారు ఒకరు ఏం చేయగలుగుతాం, ఒకరు ఏం చేయగలుగుతాము అనుకున్న వాళ్ళు గుర్రం జాషువా గారిని ఆదర్శంగా తీసుకుంటారు. ఆయన ప్రతికూల పరిస్థితుల్లో స్కూల్లో కూడా అడుగు పెట్టించే పరిస్థితి లేని పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ నేర్చుకొని ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఆయన చదువును నేర్చుకోవడమే కాకుండా మంచి కవిగా, అంటే ఇంకా ఆయన రాసినంత సరళంగా తెలుగు భాషలో ఒక ఎవరు రాయలేరన్నట్లో ఎటువంటి ఆ పద్యాలు కానీ ఆ లాంగ్వేజ్ కానీ అవి జనాలలోకి వెళ్ళడం కానీ అది ఇంపార్టెంట్, రాయడం కాదు, అవి జనాలలోకి వెళ్ళి ఎంతమందిని ప్రభావితం చేస్తారనడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో మొదటి జాషువా గారిని మించిన వ్యక్తి లేదు. ఆయన పైన పనిచేశారు, తెలుగు పండితులుగా పనిచేశారు, చేయని రంగం అంటూ లేదు. అనేక రంగాల్లో సినిమా రంగంలో పనిచేశారు, యుద్ధ ప్రచారకుడిగా యుద్ధంలో పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేయడంతో పాటు పైన ఎమ్మెల్సీగా కూడా ప్రభుత్వం నామినేట్ చేసి ఆయన అనేక బిరుదులను ప్రభుత్వం అనేది అంత ప్రతికూల వాతావరణం నుంచి అంత సక్సెస్ఫుల్ పర్సన్ గా మారిన ఆ జాషువా గారిని మనం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారి 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 జీవితాన్ని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా సాధించాల్సిన అవసరం అనేది. ఈరోజు ఒక వ్యక్తిగా మనము ఎన్నో కార్యక్రమాల్లో చేయొచ్చు. ఈరోజు మనకు జ్ఞానేశ్వర గారు అన్నట్టు అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నామని, దేవానంద రెడ్డి గారు అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేస్తాం అన్నట్టు ఈరోజు నేను కూడా, ఎందుకంటే ఏ ఆదివారం శనివారం కూడా సెలవు ఉన్న రోజులు కూడా ఏ రోజు కూడా ఖాళీగా ఉండదు, ఎక్కడో ఉంటారు. మనం ప్రతి కార్యక్రమానికి ఎవరు పిలిచినా అంటే మన వల్ల నలుగురు సంతోషిస్తే, ఒకరు సంతోషించినా పర్లేదు, మన వల్ల ఒకరికి సంతోషం కలిగితే కలుగుతుంది అంటే అక్కడ నేను ఉండడానికి సిద్ధంగా ఉంటాను. అట్లా దాదాపు 2008లో అంతకంటే ముందు టీచర్గా పనిచేశాను. 2008 నుంచి డివైఓగా అడుగు పెట్టాం. 2008 నుంచి ప్రతిసారి ఆ స్కోప్ ఆఫీసులో నా దగ్గరికి వచ్చినా, నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను ఎవరి దగ్గరికి అన్నా వెళ్తాను. వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలి, వాళ్ళు చెప్పింది వినడం, వాళ్ళు అవసరమైతే ఒక టీ తాగడం, వాళ్ళు చెప్పింది వినడం, వాళ్ళకు అయ్యే పని ఉంటే రూల్స్ ప్రకారం అయ్యే పని ఉంటే వెంటనే చేసి పెట్టించడం, వాళ్ళు హ్యాపీగా వెళ్ళేటట్టు చేయడం. నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎక్కడికి వచ్చినా మనం దాన్ని సంతోషంగా దాన్ని చేయగలిగే కార్యక్రమాన్ని మనం చేస్తూ ముందుకెళ్తాం. రోజు చిట్టి చెరుకు చక్కెర ప్రాంతం అనే కార్యక్రమాన్ని మనం తీసుకుంటే దాదాపు 6 జిల్లాలలో గవర్నమెంట్ జీవో లేకుండా ఒక ఆఫీసర్గా అంతమంది టీచర్లు, సిఆర్పీలు వాళ్ళందరినీ ఒప్పించి మనం 6 జిల్లాలలో 18,000 స్కూళ్ళు, 4,000 మంది పైన మానిటరింగ్ ఆఫీసర్, ప్రతి మానిటరింగ్ ఆఫీసర్కు 2-3 స్కూల్ అడాప్ట్ చేసి ఎవ్రీ మంత్ వారి టెక్నీషియన్లు అవన్నీ కండక్ట్ చేసి పిల్లలకు చదవడము, రాయడము, మ్యాథ్స్లో బేసిక్స్, ఇంగ్లీష్ చదవడం, రాయడము, హిందీ కూడా ప్రైమరీ లెవెల్ నుంచి అక్షరాలు నేర్పించే కార్యక్రమాన్ని దాంట్లో టైప్ చేసి హిందీ దివస్ తరఫున కూడా ప్రైమరీ లెవెల్ నుంచి అక్షరాలు నేర్పించే కార్యక్రమం, ఆ కార్యక్రమంలో చేయగలుగుతాం. కాబట్టి నేను సంతకాలు వచ్చిన సంతకాలు చేసుకుంటాను ఉంటాము అంటే అనుకుంటే ఇవన్నీ చేయలేము. మనం అనుకున్నప్పుడు ఒక పైసా డబ్బులు కూడా ఖర్చు లేకుండా ఇంటి చేతులు చక్కలు ప్రభుత్వానికి బద్దలు లేకుండా, ఎవరికి ఖర్చు లేకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని కూడా చేయలేదు. కాబట్టి శ్రీను గారు చెప్పినట్టు ఈరోజు నేను కూడా సైలెంట్ గా ఉంటే ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్తే ఎంతో మంది ఈరోజు వ్యక్తులు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం జాషువా గారి మాదిరిగా మీరు ప్రతి ఒక్కరూ కూడా బ్రాడ్గా ఆలోచించి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, మనం పెట్టే మార్గంలో చిన్న సమస్యలు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఈరోజు హిందీ దివస్ సందర్భంగా ఒక ఇన్స్ట్రక్షన్ నేను ఇచ్చాను అనుకోండి, కరెక్ట్గా డిఓ గారు ఇచ్చారు, ప్రైమరీ క్లాస్ నుంచి హిందీ నేర్పించండి అన్నాను అనుకోండి. హిందీ అంటే ఆల్ఫాబెట్స్ నేర్పిస్తే చాలు. ముందు ఆ రోజు 6th క్లాస్ వెళ్ళినప్పుడు వాళ్ళు కొత్తగా భావించకుండా హిందీ కూడా నాకు తెలుసు అనే ఒక కాన్ఫిడెంట్తో హై స్కూల్లో అడుగు పెట్టాలి. అంటేనే మనం ఏమంటాం, మాకు హిందీ టీచర్ని ఇవ్వండి. అంటే
అది పాజిటివ్గా పెట్టుబడి. ఒక టీచర్కు ఒక హిందీ నేర్చుకోవడానికి అవకాశం వస్తుంది, చెప్పిన టీచర్కు పిల్లలకు హిందీ నేర్చుకోవడానికి అవకాశం. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్కి ఒక టీచర్, మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ ఒక టీచర్. ఉన్న 20 మంది పిల్లలు ప్రైమరీ స్కూల్లో అంతమంది టీచర్లు ఇవ్వడం అనేది సాధ్యమా అనేది మనం ఆలోచించుకుంటే, ఉన్న దాంట్లో మనం బ్రాడ్గా జాస్మా గారు ఆదర్శంగా తీసుకుని ఉన్న దాంట్లో మనమే కష్టపడి మనం ఏదైనా చేయగలుగుతాం. ఉన్న టయాన్ని సరిగా సద్వినియోగం చేస్తాం. మనమేమో ఎక్కువ మనము ఎన్ని జాబ్స్ చేసినా అంతే. ఇప్పుడు నేనున్నాను ఒక సందర్భంలో మచిలీపట్నంలో నాకు డిఈఓగా ఉన్నప్పుడు, డిప్యూటీ డిఓ ఇన్ఛార్జ్గా ఉన్నాను, పిఓఎస్ఎస్ఏ సమగ్ర శిక్షణ 3 చేసాను ఒకేసారి. కానీ ఎంత చేసినా ఉదయం నుంచి సాయంత్రం వరకే కదా మనం చేసింది. కాబట్టి దాన్ని టైం యూటిలైజేషన్ చేసుకోవడం, మనకున్న నాలెడ్జ్ ట్రాన్స్ఫార్మ్ చేయడం, ఎక్కువగా బ్రెయిన్ ఖర్చు పెట్టడం, ఇవి చేయాలి. టైం వినియోగించుకోవడం, మన బ్రెయిన్ ఖర్చు చేసుకోవడం. డబ్బు ఖర్చు పెట్టడం ఒకటే కాదు సేవ అనేది. డబ్బు ఖర్చు పెట్టి చేసే కార్యక్రమాలే సేవా కార్యక్రమాలు కాదు. మన నాలెడ్జ్ని కూడా ఇతరులకు పంచడం అనేది కూడా అన్నిటికంటే ఉత్తమమైన సేవా కార్యక్రమం. మనం నలుగురికి సంతోషం పడిచే విధంగా చేయడం, నలుగురిని మన మెమరీస్గా మనం నిలబడిపోయే విధంగా మనం చేయడం కూడా సేవ. అది మన చేతుల్లో ఉంది. ఒక నాలెడ్జ్ మంచి ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల చేతుల్లో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి హిందీ దివస్ సందర్భంగా నా కోరిక ఏంటంటే ప్రైమరీ స్కూల్ నుంచి పిల్లలకు మినిమం హిందీ అనేది నేర్పించాలా. ఇంకా స్పోర్ట్స్ విషయానికి వస్తే, స్పోర్ట్స్లో క్రీడల్లో ఈరోజు క్రీడలో మంచి పొజిషన్కి వెళ్ళాలంటే నాకున్న ఒక ఆలోచన ఏంటంటే, వాళ్ళు క్రీడాకారులు ఎవరైతే బాగా రాణిస్తారో వాళ్ళకు మనకు ఎవరైతే నీట్ ఐఐటి చదివిన తర్వాత వాళ్ళకు ఒక జాబ్లో జాయిన్ అయితే జీతం ఇస్తారు. నీట్ సెలెక్ట్ అయ్యి లేకపోతే ఐఐటి చేస్తే, ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు, ఐఐటి చేశారు, మంచి జాబ్స్ రూపాయలు. కొందరు ఎంత చదివినా ఒక్కోసారి ఐఐటిలో రావు, అంత లిమిటెడ్ సీట్స్. నిజంగా ఐఐటికి మన పిల్లలు కష్టపడే విధానం చూస్తే, ఆ కష్టపడే విధానం ఐఐటి చూస్తే, వాళ్ళు స్పోర్ట్స్ క్రీడారంగంలో కనుక కష్టపడితే ఒలింపిక్స్లో మెడల్స్ ఈజీగా వస్తాయి. అంత ఆ రకంగా ఈరోజు ఈ ఐఐటి కోసం వీటి కోసం తేడా ఏమంటే, ఇక్కడ ఈ చేస్తే నెల జీతం వస్తుంది, ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాం, అక్కడ జీతం లేదు అంతే. కాబట్టి అక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో ఒక మెడల్ సాధిస్తే ఇంత శాలరీ ఎవ్రీ మంత్, నేషనల్ లెవెల్లో మెడల్ సాధిస్తే ఇంత శాలరీ, లేకపోతే ఒలింపిక్స్ లో మెడల్ సాధిస్తే ఇంత శాలరీ వస్తుందని ఒక భరోసా కనిపిస్తే వీళ్ళందరూ కూడా కొందరు ఆ రకంగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు ఇంత పెద్ద జనాభా ఉన్నా కూడా ఒలింపిక్స్ లో పథకాలు ఎందుకు రాలేదు అనే దానికి ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా హెడ్ మాస్టర్లు ఇక్కడ చాలా మంది మంచి రిజల్ట్ సాధించి వచ్చారు. ఓవరాల్ గా నేను డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా చెప్తూ ఉన్నాను. ఈరోజు చదువు అనేది పరీక్షల కోసం కాదు. చదువు అనేది బ్రాడ్గా ఆలోచిస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటన్నిటి కోసం మీరు కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఏదేమైనా రిజల్ట్ అనేది ఒక పార్ట్ మాత్రమే. ఆ రిజల్ట్లో మీరు మంచిగా సాధించి రోజు విద్యార్థులు పై తరగతులకు వెళ్ళే విధంగా మీరు అందరూ కూడా కృషి చేశారు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే ఈరోజు ప్రతిభా పురస్కారాలు తీసుకెళ్తున్నారో, అన్ని రంగాల్లో ఈరోజు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసి, మరొక మంచి కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేసినందుకు అవకాశం ఇచ్చిన డెమోక్రటిక్ విద్యార్థి అధ్యక్షుడు శ్రీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరికీ ఇంతసేపు ఇంత ఓపిక విన్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ